రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు ఒక రివెంజ్ పాలిటిక్స్ జరుగుతున్నాయా అనే అనుమానం మనకు అనిపిస్తుందా? రాష్ట్రంలో గతంలో ఎన్నికలు జరిగినప్పుడు అంటే 2019లో ఎన్నికలు జరిగినప్పుడు ఇప్పుడు కూడా రెండు సందర్భాల్లోనూ రివెంజ్ పాలిటిక్స్ అనే దానికంటే ఉదంతాలు కక్ష తీర్చుకునేటువంటి ఉదంతాలు జరిగిన మాట వాస్తవం, జరుగుతున్న మాట వాస్తవం. ఇప్పుడు కూడా అలాంటివే అక్కడక్కడ జరుగుతున్నాయి. దానిలో ఎలాంటి సందేహం లేదు. ఉదాహరణకు ఆ, మన మిథున్ రెడ్డి గారి ఉదంతం తెలిసిందే. అక్కడ ఆయన ఏదో ఒక కూలగొట్టినటువంటి ఒక భవనాన్ని చూడటానికి మాజీ ఎంపీతో కలిసి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఆయన ఉన్నటువంటి రెడ్డప్ప అనేటువంటి మాజీ ఎంపీ ఇంటి మీదకి తెలుగుదేశం శ్రేణులు వెళ్ళడం అనేటువంటిది అది ఒక పథకం ప్రకారం లేదా అప్పటికప్పుడు అనుకొని కానీ చేసినటువంటి దాడి. అది ఒక సంఘటితమైనటువంటి దాడి. అదేవిధంగా వినుకొండలో జరిగినటువంటి హత్య, అతను ఒక అసాంఘిక శక్తి అనుచరుడిగా ఉన్నటువంటి అతను పోలీసులు చెప్పిన దాని ప్రకారం లేదా మీడియాలో వచ్చిన దాని ప్రకారం మరొక అతనుతో కలిసి గతంలో కలిసి పనిచేసి వాళ్ళిద్దరికి మధ్య వచ్చినటువంటి వివాదంలో వ్యక్తిగతమైనటువంటి కారణాలతోటి జరిగినటువంటి హత్య. వీటిని అంటే దాన్ని రెండింటిని ఒకే విధంగా చూడాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇట్లాంటి ఉదంతాలు వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ఇతర కక్షలతో కానీ కొంతమంది ఇద్దరు ముగ్గురు కలిసి కానీ లేదా ఒక బృందం కానీ ఒక వ్యక్తిని చంపడం అనేటువంటిది గతంలోనూ జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. ఎందుకంటే అలాంటి వాటిని ఎవరు కూడా నిరోధించే పరిస్థితులు లేవు. అది ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, యావత్ దేశంలో కూడా జరుగుతున్నటువంటి ఉదంతాలు. అందువలన వ్యక్తుల పరంగా జరిగినటువంటి వాటిని ఒక దృష్టితో చూడాలి. సంఘటితంగా అంటే గుంపులుగా వెళ్ళి ఎవరింటి మీద ఎవరు వెళ్ళి దాడి చేసినప్పటికీ, ఉదాహరణకి తెలుగుదేశం ఆఫీస్ మీద వైసీపీ కార్యకర్తలు వైసీపీ అధికారంలో ఉండగా గుంపులుగా వెళ్ళి దాడి చేశారు. అది ఎంత తప్పో, అది ఎంత నేరమో, అదేవిధంగా మిథున్ రెడ్డి గారి మీద లేదా రెడ్డప్ప గారి మీద జరిగినటువంటి దాడి యత్నం లేదా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళడం అనేటువంటిది కూడా అంతే తప్పు. అది సంఘటితంగా జరిగింది, ఇది సంఘటితంగా జరిగింది. ఇది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా వైసీపీ నాయకులు కానీ ఏదో రాష్ట్రపతి పాలన విధించాలి అనేటువంటిది అదో చాలా పెద్ద మాట. అటువంటి పరిస్థితులు, కొన్ని ఉదంతాలు, కొన్ని అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నమాట వాస్తవమే కానీ రాష్ట్రపతి పాలన పెట్టాల్సినంత పరిస్థితులు ఇవాళ ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఇదే ప్రాతిపదిక కనుక అయ్యేట్లయితే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో రాష్ట్రపతి పాలన అనేక సార్లు పెట్టాల్సి ఉండేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ కోటేశ్వర గారు. లక్ష్మణరావు గారు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఎందుకు కోరుతున్నారు? రెండోది, ఇది రాజకీయ హత్యనా? వినుకొండలో జరిగింది వ్యక్తిగత హత్య, వ్యక్తిగత కక్షల వల్ల జరిగిన హత్య, రాజకీయ హత్య? సార్, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలు